బరోహరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వాగర్ధాదివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. నిన్నటి రోజు మనం శంతన మహారాజు గారు ఆ దివ్యమైనటువంటి పరిమళాన్ని ఆఘ్రానించినటువంటి వాడై యోజనగంధా దగ్గరికి వెళ్లి నేను నిన్ను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను అని ప్రతిపాదించినప్పుడు నేను స్వైరిని కాను, కాబట్టి నీవు నా తండ్రిని అడగవలసినది అని సత్యవతి మహారాజుతో చెప్తే ఆయన ఆ సత్యవతి యొక్క తండ్రి అయిన దాశరాజు గారి వద్దకు వెళ్ళినటువంటి ఘట్టం దగ్గర మనం ఆపు చేసి ఉన్నాం. ఆ దాశరాజు దగ్గరికి వెడితే మహారాజంతటి వాడు ఒక చేపలు పట్టుకునేటటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తి గృహానికి వచ్చినప్పుడు ఎంత విస్మయాన్ని పొందుతాడో అంత విస్మయాన్ని దాశరాజు పొందాడు. మహారాజా, మీరు నా దగ్గరికి ఏ పని మీద వచ్చారో నన్ను ఆజ్ఞాపించండి, తప్పకుండా నేను ఆ పని చేస్తానన్నాడు. మనుష్యుల యొక్క మన ప్రవృత్తి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో చూడండి. మహారాజే తన ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషించాడు. ఏది కోరితే అది ఇచ్చేస్తానన్నాడు. మీరు శాసించండి, నేను దాన్ని ఔదలదాలుస్తానన్నాడు. కానీ నిజంగా అడిగేటప్పటికీ ఇంకోలా మాట్లాడతాడు. మనిషిలో ఉండేటటువంటి ఆలోచనలు ఎంత విచిత్రంగా ఉంటాయో, మనసు ఎన్ని రకాలుగా మారుతూ ఉంటుందో, ఎప్పుడూ తన వైపు నుంచే ఎలా ఆలోచన చేస్తూ ఉంటుందో మనకి దేవి భాగవతం చూపిస్తుంది. రాజుని చూడగానే అన్నాడు, దృష్ట్వాన్ నృపతి మాయాంతం దాశోతి విస్మయం గతః ప్రణామం నృపతే కృత్వా కృతాంజలిరభాషత. ఆయన్ని చూసి ఆ శంతనుడు ఇంటికి రాగానే రెండు చేతులు ఇలా కలిపి అంజలి ఘటించి నమస్కరించినటువంటి వాడై, మీరు ఎందుకు వచ్చారో నన్ను ఆజ్ఞాపించండి అన్నాడు. ఆజ్ఞాం దేహి మహారాజా అన్నాడు. మీరు ఆజ్ఞాపించండి, నేను చేసేస్తానన్నాడు. నిజంగా మహారాజు ఆజ్ఞాపించిన తరువాత కాదనడం రాజశాసన తిరస్కారమేగా. కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటటువంటి వ్యక్తి యొక్క మనసు వెంపర్లాట వ్యగ్రతని మనకి ఈ ఘట్టం ఆవిష్కరిస్తుంది. తీరా శంతన మహారాజు నోరు విప్పి అడిగాడు, నీ కుమార్తె అయినటువంటి ఈ సత్యవతీదేవిని నేను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. అప్పటికే దాశరాజుకి తెలుసు, ఈయనకి పూర్వం ఒక భార్య ఉందని, ఆ భార్య వలన ఒక కుమారుడు జన్మించాడని, ఆ కుమారుడు వశిష్ఠుడి యొక్క ఆశ్రమంలో సకల విద్యలను అభ్యసించాడని, ఆయన మహానుభావుడైనటువంటి పరశురాముడి దగ్గర విధి విద్యనంతటినీ నేర్చుకున్నాడని, అరివీర భయంకరుడని, పరమ ధర్మాత్ముడని తెలుసుకుని ఉన్నవాడు. పెద్ద కుమారుడు ఉండగా, సకల గుణాభిరాముడై ఉండగా, అంత గొప్ప ప్రజారంజకుడై ఉండగా, ఇప్పుడు సత్యవతీదేవిని స్వీకరించినా ఆమెకి కుమారుడు కలిగినా రాజ్యం మాత్రం రాదు. కాబట్టి ఇప్పుడు అవకాశంగా తీసుకున్నటువంటి దాశరాజు అన్నాడు, తస్యాహ పుత్రో మహారాజా తదంతే పృథివీపతి సర్వదా చాభిషేక్తవ్య నాణ్య పుత్రస్తవేతి వై. మహారాజా, తప్పకుండా నా కూతుర్ని నీకు ఇచ్చి వివాహం చేస్తాను, కానీ నా కుమార్తె యందు నీకు ఎవరు కుమారుడుగా పుడతాడో అతడికి రాజ్యం ఇవ్వాలి తప్ప నీకు ఇత పూర్వం ఎంతటి సుగుణాభిరాముడైనటువంటి కుమారుడున్నా అతడికి రాజ్యం ఇవ్వకూడదు. అలా నువ్వు ప్రమాణం చేస్తే నేను నీకు కుమార్తెని కన్యాదానం చేస్తానన్నాడు. మహారాజు ధర్మ సంకటంలో పడ్డాడు. కోరుకున్న యువతి ఒక పక్క, ఎదిగొచ్చి పరమధర్మాత్ముడైనటువంటి కొడుకు ఒక పక్క. రామాయణంలో దశరథ మహారాజు గారు కైక అడిగినటువంటి 2 వరముల చేత నిగ్రహంపబడి కైకకు వరములు ఇవ్వకుండా ఉండలేక రామచంద్రమూర్తిని అరణ్యవాసానికి పరిపించడానికి సిద్ధపడినప్పటికీ అత్యంత ప్రియపుత్రుడైన రాముణ్ణి విడిచిపెట్టలేక, కైకమ్మ మాట కాదనలేక, ఒక ఎద్దు ముందు ఉన్నదానికి బండి చక్రానికి మధ్యలో పడి నలిగిపోతున్నట్టుగా నలిగిపోయిన దశరథ మహారాజులాగే నలిగిపోయాడు. ఈయన కూడా కొడుకుకి రాజ్యం ఇవ్వలేను అనలేడు. అలాగని తాను వలసినటువంటి కాంతని వదులుకోలేడు. కాబట్టి విచారం మొదలైంది. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి లక్షణం.
మనోజవం అంటారు. మనసు చాలా ఉత్సాహంగా ఉందనుకోండి, శరీరానికి బలం క్షీణించిపోయినా వ్యక్తి సంతోషంగా తిరిగేస్తాడు. ఎంత బలంగా ఉన్నా మనసు నిరుత్సాహపడిపోయిందనుకోండి, ఈ బలాన్ని వాడుకుని ఉత్సాహంగా తిరగలేడు. ఆయనకు ఒంట్లో బాగుంటుంది, ఆయనకేం ఇబ్బంది లేదు, అన్నీ బాగున్నాయి, ఆయనకి బీపీ లేదు, షుగర్ లేదు, అన్నీ బాగున్నాయి. అయినా ఆయనకు భయం, అమ్మో నేను చీకట్లో గుళ్ళో కడితే కింద పడిపోతానేమో, పడిపోతే నా కాలు విరిగిపోతుందేమో, పెద్దవాడిని అయిపోయాను, నాకు కనపడుతుందో కనపడదో, ఎక్కడ నాకు ఉంటుందో, జారిపోతానో, నేను ఎందుకు వెళ్ళాలని భయపడిపోయి మనస్సు యందు ఆ జవం తగ్గిపోయి ప్రతిదానికి భయపడిపోయి నేను వృద్ధుండైపోయాననేటటువంటి చింత పొందినటువంటి వ్యక్తి నిజంగా ఒంట్లో ఓపిక ఉన్నా ఏమీ చేయలేడు. వెనకటికి ఒక మహాపురుషుడు ఉండేవట, ఆయన శ్రీరామాయణానికి అద్భుతమైన భాష్యం చేస్తున్నారు. చాలా వృద్ధుడైపోయాడు. ఎంత వృద్ధుడైపోయాడంటే, ఎంత శక్తి పోయిందంటే ఆయనకి కనురెప్ప పైకి ఎత్తలేకపోయారు, అంత శక్తి తగ్గిపోయింది. ఆయన శిష్యులతో అన్నారు, ఒరే నా కనురెప్పకి ఉన్నటువంటి వెంట్రుకలకి ఒక్కొక్క దారం కట్టండి, కట్టి ఆ దారాన్ని నా తల నుంచి వెనక్కి పట్టుకోండి, పట్టుకుని కొంచెం సేపు ఆ దారాన్ని వెనక్కి లాగండి, నా రెప్పలు పైకి లేస్తాయి, నేను గబగబా రామాయణ భాష్యం రాస్తాను. కన్ను అలా తెరిచి ఉండలేదు కాబట్టి మళ్ళీ ఒక్క క్షణమాగి ఆ దారాలు ఇలా అనండి, నా రెప్పలు మూసుకుంటాయి, మళ్ళీ ఇలా అంటూ ఉండండి, నా రెప్పలు పైకి లేస్తాయి, ఆ పైకి లేచినప్పుడు భాష్యం రాస్తాను, రెప్పలు పడిపోయినప్పుడు కంటికి విశ్రాంతినిస్తాను అని కనురెప్ప ఎత్తలేనటువంటి శక్తిహీనుడై ఉండగా రామాయణ భాష్యం చేసినట్టు మనసుకి జవం ఉంటే శరీరమునకు శక్తి లేకపోయినా ఉపకారం చేయగలరు. శరీరము ఎంత శక్తివంతంగా ఉన్నా మనసు బలహీనపడిపోతే, పిరికితనాన్ని పొందితే, నేనేం చేయగలను అనుకుంటే, కుదేలైపోతే ఎంత బలం ఉన్నా ఏమీ చేయలేడు. కాబట్టి ఇప్పుడు శంతన మహారాజు గారికి శారీరకమైనటువంటి బలానికి లోపం లేదు, ఆయన బలంగానే ఉన్నాడు. వచ్చిన బాధల్లో ఏమిటి, కొడుక్కి రాజ్యం ఇవ్వను అనలేడు, అవతల పక్కన సత్యవతీదేవిని వదులుకోలేడు. ఈ రెండిటి మధ్య పడిపోయినటువంటి సంకటంలో మనసు బలహీనత పొందింది. బలహీనమైనటువంటి మనసు ఉత్సాహాన్ని పాడు చేసేస్తుంది. ఉత్సాహం ఎప్పుడైతే లేదో బయటికి రావడం మానేశాడు, అంతఃపురంలో ఎప్పుడూ శయనాగారంలో పడుకుని ఉంటాడు. ఎంతకీ మహారాజు బయటికి రావట్లేదు, ఆయన మనసు ఎందుకో కుండిందని తెలుసుకున్నటువంటి ఆయన కుమారుడైనటువంటి గాంగేయుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ తండ్రితో ఒక అద్భుతమైనటువంటి మాట అంటాడు, నాన్నగారు, దిక్తం సుతం పితురీప్సితార్థం క్షమోపి సన్న ప్రతిపాదయజ్య జాతేన కింతేన సుతేన కామం పితుర్న చింతాం హి సముద్ధరిత్య. తండ్రి గారి కోరిక తీర్చి తండ్రి సంతోషించేటట్టు ప్రవర్తించలేనటువంటి కొడుకు ఉన్నా ఒకటే, ఉండకపోయినా ఒకటే. నాన్నగారండి, మీ మనసు ఎందుకో కుండింది, మీరెందుకో బాధపడుతున్నారు, మీరు ఎందుకు బాధపడుతున్నారో నాకు చెప్పండి, మీ బాధ తీసి మీరు సంతోషంగా మళ్ళీ ఉండేటట్టుగా కావలసినటువంటి పరిస్థితిని నేను ఏర్పాటు చేస్తాను అంటే, తండ్రి యథార్థంగా జరిగినటువంటి ఘట్టాన్ని కొడుక్కి చెప్పలేకపోయాడు. చెప్పలేక ఆయన అన్నాడు, నాయన ఒక్క కన్ను ఉన్నా లేనట్టే, అలాగే ఒక్క కొడుకు ఉన్నా క్షత్రియుల యందు ప్రత్యేకించి ప్రమాదమే. ఎందుకని, ఉన్నది ఒక్క కొడుకు, ఆ ఒక్క కొడుకు ఎప్పుడైనా యుద్ధానికి వెళ్లి శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు జయాపజయములు విధి నిర్ణీతములు కనుక ఏ పొరపాటునో గ్రహపాటునో ఆ కొడుకు పడిపోతే రాజ్యమునకు ఉత్తరాధికారులు లేకుండా పోతుంది. కాబట్టి బహుపుత్ర సంతానమును పొంది ఉండాలి. నేను వేరొక కొడుకుని కూడా కంటే మంచిది అన్న ఉద్దేశంలో ఉన్నాను. ఈ చింత, ఈ వ్యాకులత నా మనసుని పట్టుకుంది, ఇంతకు మించి వేరొక కారణం లేదన్నాడు. పూర్తిగా చెప్పలేదు, కొంత చెప్పి ఊరుకున్నాడు. తండ్రి మనసు గ్రహించాడు. మిగిలిన భాగం ఏదో కొడుక్కి చెప్పలేకపోతున్నాడు. కొడుక్కి చెప్పలేక తాను తటపటాయిస్తున్న దాన్ని చెప్పించడం కొడుగ్గా తనకి మంచిది కాదు. తండ్రి ఏది చెప్పడానికి సిగ్గుపడుతున్నాడో, ఏది చెప్పడానికి మొహమాట పడుతున్నాడో అది తను చెప్పించి తను వినే కన్నా తండ్రికి ప్రయోజనం చెయ్యాలనుకుంటే వృద్ధులైన అమాత్యుల్ని తండ్రి దగ్గరికి పంపించి అడిగించి వాళ్ళకి తండ్రి చెప్పాక వాళ్ళ దగ్గర తను విని తండ్రికి కావలసిన ప్రయోజనాన్ని సిద్ధింపచేస్తే ఆనాడు నిజంగా తాను కొడుకు అనిపించుకుంటాడు. అందుకని వృద్ధులైన అమాత్యుల్ని బ్రతిమాలి తండ్రి దగ్గరికి పంపాడు. ఆ తండ్రి అయినటువంటి శంతన మహారాజు అమాత్యులతో మాట్లాడుతూ, నేను ఇలా సత్యవతీదేవిని పెళ్లయం చేసుకోవాలనుకుంటున్నాను, కానీ దాశరాజు ఇటువంటి వరం అడిగాడు అని చెప్పాడు. ఇది విన్నటువంటి అమాత్యులు వెళ్లి గాంగేయునికి చెప్పారు. ఇప్పుడు గాంగేయుడు గబగబా బయలుదేరి దాశరాజు దగ్గరికి వెళ్ళాడు.
వెళ్ళి అయ్యా నీ కుమార్తెనిచ్చి మా నాన్నగారికి వివాహం చెయ్యి అని అడిగాడు. అడిగితే చాలా ఆశ్చర్యకరమైన మాట ఒకటి దాశరథి అన్నాడు. ఇదే లోకంలో కొన్ని మాటలు మాట్లాడడానికి కొంత సంస్కారం ఉండాలి. మాట సంస్కారమును సూచిస్తుంది. మాట ఎంత పవిత్రంగా ఉంటే అంత సంస్కారము వ్యక్తమవుతుంది. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాః, జిహ్వాగ్రే మరణం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి. నోటి మాట చేత దేవతలు ప్రీతి చెందుతారు, నోటి మాట చేత మిత్రులు ఏర్పడతారు, నోటి మాట చేత బంధనంలో పడిపోతాడు, నోటి మాట చేత ఒక్కొక్కసారి మృత్యువునే పొందుతాడు, శరీరం పడిపోవలసి ఉంటుంది. మాట అన్నది అంత గొప్పది. కాబట్టి మాట అన్నది ఎంత విలిపిగా మాట్లాడకూడదో, హద్దులేనటువంటి కోరికలతో ఉండేటటువంటి తక్కువ సంస్కారం ఉన్నటువంటి దాశరథి అదే మాట అన్నాడు. ఆయన అన్నాడు, త్వం గృహాణ మహాభాగా పత్నీం కురు రూపాత్మజ పుత్రోస్యాన భవేద్రాజా వర్తమానే త్వయీతి వై అన్నాడు. ఈ పిల్లని తీసుకెళ్లి నాన్నగారికి ఇచ్చి పెళ్లి చేస్తే వృద్ధుడైనటువంటి తండ్రి గారి యొక్క కోరిక తీరుతుందేమో కానీ యవ్వనంలో ఉన్నటువంటి నీకేం కోరిక తీరుతుంది? పైగా నేను మీ నాన్నని వరమడిగాను, రాజ్యం నీకు ఇతపూర్వం ఉన్న కొడుక్కి ఇవ్వవద్దు, ఈమెకి పుట్టినటువంటి కొడుక్కి ఇమ్మని అడిగాను. ఇప్పుడు ఈమెని తీసుకెళ్లి నీ తండ్రికి భార్యని చేస్తే నీకు రావలసిన రాజ్యం పోతుంది. నేను ఒక మాట చెప్తాను విను. నువ్వు యవ్వనంలో ఉన్నావు, మా అమ్మాయి యవ్వనంలో ఉంది, నువ్వే ఈ అమ్మాయిని పెళ్లి చేసేసుకో, నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తాను. ఇప్పుడు మీ ఇద్దరికి పుట్టిన కొడుకేగా రాజ్యానికి వస్తాడు, అప్పటి వరకు మీ తండ్రి తర్వాత నువ్వేగా రాజ్యానికి వస్తావు, ఇంకా ప్రతిబంధకమే ఉంది. మీ తండ్రి అంటావా ఇంత వయసు వచ్చిన వాడికి ఇప్పుడు పెళ్లి ఎందుకు అన్నట్లుగా మాట్లాడాడు ఆ మాటలో. నువ్వే చేసేసుకో ఈ పిల్లని. అంతే తేలిక సంస్కారం గాంగేయుని యందు కూడా ఉంటే వెంటనే ఆ మాట మనసు మీద ప్రభావం చూపిస్తుంది. ఒక్క మాట మనిషిని కదిపేసి కథని తిప్పేస్తుందండి. శూర్పణఖ మాట్లాడిన ఒక్క మాట రామాయణంలో రావణాసురుడు సీతాపహరణం చేసి తన మృత్యువు తాను తెచ్చుకునేటట్టు చేయలేదు. మాట అంత శక్తివంతమైంది. ఇంత మాటన్నా గాంగేయుని మనసు కదలలేదు. ఇది ఆయన గొప్పతనం. గాంగేయుని యొక్క గొప్పతనం ఏమిటో లోకానికి చూపించాలనుకుంది పరాశక్తి. ఇటువంటి గాంగేయుడన్నాడు, మాతేయం మమ దాసేయి రాజ్యం నైవ కరోమ్యహం పుత్రోస్యాహ సర్వదా రాజ్యం కరిష్యతి న సంశయః. నేనిక్కడికి వచ్చే ముందే మనసులో ఒక నిశ్చయం చేసుకుని వచ్చాను. ఎటువంటి నిశ్చయంతో వచ్చానో తెలుసా? నేనిక్కడికి వచ్చినప్పుడు నీ కుమార్తెను నా తండ్రికి భార్యని చెయ్యాలనుకున్నాను. అంటే నా మనసులో ఆమె అమ్మగా నిలబడింది. ఆమెను నాకు అమ్మగా చూసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తరువాత నీవన్న మాట వల్ల నాకేదో కలిసి వస్తుందనుకుని భార్యగా స్వీకరించడం అంటే, తల్లిగా భావించిన దాన్ని భార్యగా స్వీకరించవలసినటువంటి అగత్యముతో కూడినటువంటి బుద్ధిహీనుడనైన వాడను కాను. కాబట్టి ఆమె నాకు తల్లియే. నా తండ్రి గారికి ఇవ్వడానికి ఏమిటి అభ్యంతరం? రాజ్యం నాకు వస్తుందని కదూ. నేను అసలు రాజ్యమే స్వీకరించను, భీష్మిస్తున్నాను. చాలా నాకు అక్కర్లేదు రాజ్యం. నీ కుమార్తెకి నా తండ్రి వలన జన్మించినటువంటి కుమారునకే రాజ్యము సంప్రాప్తించుగాక, నేను రాజ్యం మీద అధికారాన్ని విడిచిపెడుతున్నాను అన్నాడు. కానీ దాశరథికి ఎంత విచిత్రమైన ఆలోచన సరిలో చూడండి. ఆయన అన్నాడు, సత్యం వాక్యం మయా జ్ఞాతం పుత్రస్తే బలవాన్ భవేత్ సోపి రాజ్యం బలాన్ను సంగృహీయాదితి నిశ్చయః. ఇప్పుడు నువ్వు రాజ్యం వద్దంటున్నావు, నీ తండ్రికి నా కుమార్తెనిచ్చి వివాహం చేయమంటున్నావు. రేపు పొద్దున్న నా కుమార్తెకి ఒక కొడుకు పుడతాడు, రేపు నీకు పెళ్ళవుతుంది, నీకో కొడుకు పుడతాడు. సహజంగా ఇంత బలవంతుడైన నీకు చాలా బలవంతుడైన కొడుకు పుడతాడు. ఆ బలవంతుడైన కొడుకు నా కూతురికి పుట్టేటటువంటి కొడుకుని చంపేస్తాడు, నిగ్రహిస్తాడు, తాను రాజ్యం పొందుతాడు. నువ్వు రాజ్యం వద్దంటున్నావు, కానీ రేపు నీ కొడుక్కి రాజ్యం వెళ్ళిపోదని నమ్మకం ఏంటి? పెద్ద కొడుకు కాబట్టి ఆయనకి రాజ్యాధికారం ఉందంటే అప్పుడు నా కూతురికి పుట్టిన కొడుకు ఏమైపోవాలి? ఈ ప్రశ్న వేశాడు. అంటే గాంగేయుడు అన్నాడు, నదార సంగ్రహం నూనం కరిష్యామి సర్వదా సత్యం మే వచనం తాత మయా భీష్మ వ్రతం కృతం. నేను భీష్మిస్తున్నాను అంటే పట్టుపడుతున్నాను. ఆయన భీష్మించేశాడు రా అంటాడు. భీష్మించేశాడంటే పట్టు వదులు అని రెండు మాటలు ఉన్నాయి మనకి లోకంలో. అందుకే పట్టు వదులు లేదండి ఆయన దగ్గర అంటారు. పట్టు పట్టడం మంచిదే ఒక ధర్మం కోసం, కానీ మళ్ళీ అదే పట్టు ధర్మం కోసం వదిలేయాలి. అలా వదలగలిగినటువంటి నైపుణ్యం ఉన్నవాడే మహితాత్ముడు తప్ప ఏ పట్టు పట్టాడో ఇంకా పట్టే పట్టు కూర్చుని మనసును అక్కడే పెట్టి ఉంచేశాడు అనుకోండి, ఆయన వల్ల లోకానికి ఉపకారం ఉండదు.
మనసు యొక్క వ్యగ్రతకి లొంగిపోయిన వాడవుతాడు. భీష్మించడము అంటే భీష్మాచార్యుల వారై మహానుభావుడు ఆనాడు గాంగేయుడు ఎంత ప్రతిజ్ఞ చేశాడంటే, నాకు కొడుకు పుట్టడం అన్నది ఎప్పుడు జరుగుతుంది? నేను ఒకరిని భార్యగా స్వీకరిస్తే నాకు కొడుకు పుడతాడు. కాబట్టి నేను అసలు భార్యని స్వీకరించను, వివాహమే చేసుకోను, కొడుకునే కనను. నాకు కొడుకే పుట్టడం, నేను రాజ్యం వదిలేశాను. ఇంకా నీ కుమార్తె ఎందు కొడుకుని పుడితే మాత్రం నీకు కలిగే ఆపదేంటి? కాబట్టి నీ కుమార్తెని నా తండ్రికి ఇచ్చి వివాహం చెయ్యి. కానీ ఈ మాట గాంగేయుడు ప్రతిజ్ఞ చేశాడు. తన కుమార్తెకి కొడుకులు పుడతారు, ఆ కొడుకులకి కొడుకులు పుడతారు, ఆ కొడుకులకి కొడుకులు పుడతారు, వాళ్ళు రాజ్యాలు నేలుతారు, వంశక్రమంలో రాజ్యమంతా సుస్థిరమై తన కుమార్తె వైపు వాళ్ళకే దొరుకుతుందని ఆశించినటువంటి దాశరాజు యొక్క ఆశ ఎలా భంగమైందో, గాంగేయుడు అగ్నిహోత్రం తగిలిన కొద్దీ బంగారము తప్తమై కాంతిని చిమ్మినట్టు తిరిగి మళ్లీ అవకాశం వచ్చి రాజ్యం స్వీకరించవలసి వచ్చినా రాజ్యమును స్వీకరించకుండా మాటకి కట్టుబడి ప్రతిజ్ఞా పాలనం చేసి ఎంత వైభవోపేతమైనటువంటి విశిష్టమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా తాను తాను నిరూపించుకుని ఆచార్యుడై ఆచరించిన వాడై లోకమునకు ఉదాహరణగా నిలబడ్డాడో చూపించడానికి పరాశక్తి ఈ కథని ఎన్ని మలుపులు తిప్పుతుందో మీరు ఎదర చూసి అవధరించగలుగాక. కాబట్టి ఈ మాట ఎప్పుడైతే అన్నారో, ఎప్పుడైతే గాంగేయుడు భీష్మించి ప్రతిజ్ఞ చేశాడో దాశరాజు చాలా సంతోషించాడు. సంతోషించి తన కుమార్తె అయినటువంటి ఆ సత్యవతీదేవిని శంతన మహారాజుకిచ్చి వివాహం చేశాడు. ఇప్పుడు శంతన మహారాజు తాను ఎవరిని చేపట్టాలనుకున్నాడో ఆ సత్యవతీదేవిని చేపట్టి సంతోషంగా ఉన్నాడు. గాంగేయుడు భీష్ముడయ్యాడు. భీష్ముడైనటువంటి గాంగేయుడు తనకి భార్య లేదని, నాన్నగారికి ఉపకారం చేయడం వల్ల తన జీవితం పాడైపోయిందని బాధపడుతూ జీవించాడా, సంతోషంగా జీవించాడా అంటే ఆయన జీవితం అంతా సంతోషమయమే. ఆయనకి అయ్యో నేను భీష్మించాను, నాకు భార్య లేదు, నాకు బిడ్డలు లేరు, నా కామం ధర్మంతో ముడివేసుకుని నేను కూడా సంతానం పొందడానికి యోగ్యమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ సంతానాన్ని కనలేకపోయాననే బాధ ఈశం మాత్రము లేకపోయినా నేను తండ్రిని సుఖస్థానమనందు నిలబెట్టి నా తండ్రి కోరినటువంటి కోరిక తీర్చి ఆయనకి సత్యవతీదేవినిచ్చి వివాహం చెయ్యగలిగానన్న నిత్యతృప్తితో ఆయన ఎలా బ్రతకగలిగాడో, ఎంత దివ్యమైనటువంటి జీవితాన్ని జీవించి మనకి చూపించాడో మనకి చూపిస్తుంది దేవీ భాగవతం. ఇంతటి వాడు కాబట్టే దేవీ భాగవతాంతర్గతము కాకపోయినప్పటికీ భీష్ముడి యొక్క శక్తి ఎంతటిదో నిరూపించడానికి మహాభారతంలోనూ భాగవతంలోనూ ఒక ఘట్టాన్ని చూపిస్తారు. మహాభారత యుద్ధం ప్రారంభం అవుతుండగా కృష్ణ భగవానుడు నేను ఆయుధం పట్టను, సారథ్యం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కృష్ణ భగవానుడు ఇలా ప్రతిజ్ఞ చేశాడు, ఆయుధం పట్టట, యుద్ధం చెయ్యట. ఆయన ప్రతిజ్ఞ వచ్చి భీష్మాచార్యుల వారికి చెప్పారు. ఆయన కురు సైన్యానికి సర్వసైన్యాధిపతి. ఇప్పుడు వచ్చి యువతల వైపు సైన్యాధిపతికి ఈ మాట చెప్పారు. భీష్ముడు అన్నాడు, ఆయుధం పట్టను అన్న కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. కృష్ణుడు పరమాత్మ అని భీష్ముడికి తెలుసు. తెలిసిన్నప్పటికీ కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తానన్నాడు భీష్ముడు. పట్టనని ప్రతిజ్ఞ చేశాడు కృష్ణుడు. భగవంతుడి ప్రతిజ్ఞ నెరవేరాలా, భాగవతుడైనటువంటి భీష్ముడి ప్రతిజ్ఞ నెరవేరాలా? కృష్ణుడు దేనికి లొంగిపోతాడో చూపించాడు భీష్మాచార్యుల వారు. కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది. అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు, కృష్ణుడు సారథ్యం చేస్తున్నాడు, భీష్మాచార్యుల వారితో యుద్ధం జరుగుతోంది. ఇంకా పుంఖానుపుంఖలంగా బాణములను విడిచిపెట్టి అర్జునుడి యొక్క కవచాన్ని డొల్లగొట్టి ఆయన బాణాలు తీసి ప్రయోగించడానికి వీలు కూడా లేకుండా ఆకాశాన్నంతటినీ తన ప్రాణ పరంపర చేత తప్పేశాడు భీష్మాచార్యుల వారు. తనని నమ్ముకున్నవాడు, తన వెనక రథంలో ఉన్నవాడు, తనని నమ్ముకుని యుద్ధానికి వచ్చినవాడు తాను సారథ్యం చేస్తుండగా ప్రతిద్వంద్వి మీద యుద్ధం చెయ్యలేక భీష్మాచార్యులు స్వచ్ఛంద మరణం వరంగా పొందినవారు కాబట్టి ఆయనను నిగ్రహించలేక తనకి ఇంత గాంధీవమున్నా, 2 అక్షయబాణ తూణీరములున్నా బాణములను భీష్ముడి మీద ప్రయోగించలేక కుండి నిలబడిపోయినటువంటి అర్జునుడిని చూసి తనని నమ్ముకున్న అర్జునుడు యుద్ధం చెయ్యలేకపోతున్నాడన్న భావన వ్యగ్రతతో కృష్ణుడు తన ప్రతిజ్ఞ తాను మరిచిపోయాడు. కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా
ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నాలావునగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాకు విడువు మధ్యున యటంచు మధ్య శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అని చెప్పుకున్నాడు భీష్ముడు. ఆయన ఆ రోజున అర్జునుడి మీద అంత బాణ పరంపర విడిచిపెడితే అర్జునుడిని రక్షించుకోవడం కోసమని తాను చేసిన ప్రతిజ్ఞ తాను మరిచిపోయి కృష్ణ భగవానుడు చేతిలో చక్రం పట్టుకుని భీష్ముడిని చంపేస్తానని రథం నుంచి కిందకు దూకేశాడు. కుప్పించి ఎగసిన కుండలం ములకంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఆ కృష్ణుడొక్కసారి రథం నుంచి దూకితే ఆయనకి చెవులకు పెట్టుకున్నటువంటి కుండలములు ఇలా కదిలితే వాటి కాంతి చేత ఆకాశం అంతా కప్పబడింది. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వేగున జగతి కదుల సమస్త లోకములు ఆయన కడుపులో ఉంటాయి. అందుకని ఆయన ఒక్కసారి దూకగానే కడుపులో ఉన్నటువంటి జగములన్నీ కదిలిపోయాయి. చిన్నప్పుడు యశోద వెళ్ళి ఏది అమ్మా మన్ను తినంగనేసి చెవునో యాకుంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్న నీవు కొట్టంగ వారి మార్గము ఘటించి చెప్పెదరు కాదేమి మదీయస్య గంధం అఘ్రాణము చేసిన వచనములు తప్పైన దండింపవే అంటే ఏది కృష్ణ నోరు తెరి నువ్వు మన్ను తిన్నావట మన్నేటికి భక్షింతువు మన్ నియమము లేల మన్నింపవు అన్నయ్య సకులును చెప్పెద రన్నామన్నేల వేరు పదార్థము లేదే అని నోరు తెరవమంటే ఆ లలితాంగికనుంగని బాలుని ముఖమందు జలది పర్వత వన శిఖి తరళ శశి దిక్పాలాధికారండం పైన బ్రహ్మాండంబునన్నంటారు పోతన గారు. ఆ కృష్ణ పరమాత్మ యొక్క కడుపులో అన్ని బ్రహ్మాండములను భూలోకాన్ని నందవ్రజాన్ని తనని నందుణ్ణి కూడా చూసినటువంటి యశోద ఆశ్చర్యపోయి కలయో వైష్ణవమాజయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరక జున్నదాననో యశోదాదేవి కానో పరస్థలమో బాలకుడింత ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేది హేతువు మహాశ్చర్యంబు చింతింపకన్నని తనకు తాను మర్చిపోయింది ఆ రోజున శ్రీకృష్ణ భగవానుడి యొక్క నోటిలో సమస్త బ్రహ్మాండములను చూసి. కాబట్టి ఆయన కడుపులో ఉన్నటువంటి జగములు కుప్పించ ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నొర్వక నుదరంబులోనున్న జగముల రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి తనుదించు రజమున పైనున్న పచ్చని పటము జార ఆ భీష్ముణ్ణి చంపేస్తానని చక్రం పట్టుకుని పరిగెత్తుకుని వస్తున్నప్పుడు కృష్ణ పరమాత్మ మీద వేసుకున్నటువంటి పట్టు ఉత్తరీయం జారి నేల మీద పడిపోతుంటే అర్జునుడు రథం దిగి పరిగెత్తుకుంటూ కృష్ణుడి వెనకాతల వచ్చి అయ్యో అయ్యో బావా బావా అర్జునుడు యుద్ధరంగంలో నిలబడి యుద్ధం చెయ్యలేకపోతే భీష్మాచార్యుల వారు వేసినటువంటి బాణాలకి ఉపసంహారం చెయ్యలేకపోతే కృష్ణ పరమాత్మ ఆయుధం పట్టమని ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు ఆయుధాన్ని పట్టుకుని అర్జునుడిని రక్షించవలసి వచ్చింది అని రేపొద్దున్న లోకమంతా చెప్పుకుంటే నాకు సిగ్గుచేటు కదా. బావా బావా సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టు అని మన్నింపు అని చెప్పి ఆ అర్జునుడు వెంటబడుతుంటే ఆ రోజున మధ్య శిఖవృష్టి తెరలి తనుదించు దేవుండు దిక్కు నాకు నన్ను నమ్ముకున్నటువంటి అర్జునుడు నా వెనక రథంలో ఉండగా నువ్వు భీష్మాచార్య ఇన్ని బాణములు వేసి నా శిష్యుడైన అర్జునుడిని ఇంత కష్టపెట్టావు కాబట్టి నిన్ను నేను చంపేస్తానని ఆ రోజున ఏనుగు మీద ఉరికేటటువంటి సింహము ఎలా ఉరుకుతుందో అలా రథం నుంచి దిగి పరిగెత్తుకుంటూ వస్తూ చేతిలో సుదర్శన చక్రాన్ని పట్టుకుని నా మీద విడిచిపెట్టి నన్ను సంహరించడానికి పరిగెత్తుకొచ్చేస్తుంటే రథం దిగి మోకాళ్ల మీద కూర్చుని మహానుభావ భక్తులైన వారి జోలికి వెడితే నీ ప్రతిజ్ఞ కూడా మరిచిపోయి సుదర్శన చక్రాన్ని పట్టుకుని వచ్చి నన్ను సంహరించడానికి పరిగెత్తేవే ఇది నీ భక్త సులభలవన్న నీ నామాన్ని తెలియచేస్తోందని తన ప్రతిజ్ఞతో భగవంతుని యొక్క ప్రతిజ్ఞని కూడా భంగం చేయగలిగినటువంటి గొప్ప భక్త విశారదుడై లోకమనందు ప్రఖ్యాతి గణించినటువంటి భీష్మాచార్యుల వారి యొక్క కీర్తి కిరీటంలో కలికితురాయి భీష్ముడిగా తాను ప్రతిజ్ఞ చేసి తండ్రి కోసమని అంత పరిశ్రమించిన మహానుభావుడు. ఆ ఘట్టంతో ఇవాళ పూర్తి చేసి తదనంతరం చంద్రవంశోత్పత్తిని గురించి రేపటి రోజున మీకు మనవి చేస్తాను. మంగళాశాసన పరహిమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. నిన్నటి రోజున మనం భీష్మాచార్యుల వారు భీష్మించినటువంటి స్థితిలో చేసినటువంటి ప్రతిజ్ఞాపాలనానికి తన జీవితాన్నంతటినీ ఎంత అశిధారావ్రతంగా ఎంత క్రమశిక్షణతో గడిపి ఆచార్యుడై అంతటి కీర్తి వహించాడు అన్న విషయాన్ని మనం విని ఉన్నాం. శంతన మహారాజు గారు భీష్ముడు ప్రతిజ్ఞ చేసిన తర్వాత సత్యవతీదేవిని వివాహం చేసుకున్నాడు. పరాశర మహర్షి యొక్క అనుగ్రహం చేత కన్యాత్వమునకు భంగము పొందని స్థితిని పొందినటువంటి సత్యవతీదేవి వివాహ పూర్వమే తనకి వ్యాస భగవానుడు జన్మించి ఉన్నాడు అన్న విషయాన్ని చెప్పకుండా శంతన మహారాజు గారిని వివాహం చేసుకుంది. వారిద్దరూ ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఆ గడుపుతున్న సందర్భంలో మహర్షి అంటారు, ఏవం సత్యవతీతే నృతాశం తనునా కిల జౌ పుత్రౌ చ తయా జాతౌ మృతౌ కాలవశాదపి. ఆ శంతనునికి సత్యవతీదేవికి కలిపి ఇద్దరు కుమారులు కలిగారు. చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు అని పేర్లు. చిత్రం ఏమిటంటే ఇది కాలవశాదపి అన్న మాటకు అర్థం. ఎంత చిత్రంగా ఉంటుందంటే మనం ఒక లెక్క కడతాం, ఈశ్వరుడు ఒక లెక్క కడతాడు. ఆయన లెక్క నిలబడుతుంది కానీ మన లెక్క నిలబడేది కాదు. ఆయన సంకల్పం ముందు మన సంకల్పములు నిలబడవు. ఆయన ఏది సంకల్పం చేశారో అది జరుగుతుంది. తన కుమార్తెని శంతన మహారాజు గారికి ఇచ్చి వివాహం చేస్తే సత్యవతీదేవికి కలిగేటటువంటి కుమారులకు మాత్రమే రాజ్యం ఇవ్వాలి తప్ప ఇత పూర్వం జన్మించి ఉన్నటువంటి భీష్ముడికి ఆ రాజ్యాన్ని ఇవ్వకూడదు అని ఇంత షరతు పెట్టి వివాహం చేసినటువంటి దాశరాజు ఖిన్నుడయ్యాడు. ఎందువలన సత్యవతీదేవికి కలిగినటువంటి ఇద్దరు కుమారులు వివాహమైనప్పటికీ అంబిక అంబాలిక అనబడేటటువంటి ఇద్దరు కాంతల్ని చేపట్టినప్పటికీ సంతానాన్ని పొందకుండానే ప్రాణాలు విడిచిపెట్టేశారు. ఇప్పుడు చంద్రవంశంలో ఆ ఉత్తరాధికారి రాజ్యానికి లేకుండా పోయాడు. ఎందుకని చిత్రాంగదుడికి విచిత్రవీర్యులకి భార్యలున్నారు కానీ సంతానం మాత్రం లేదు. సంతానం కలగకుండానే విడిచిపెట్టారు. దాశరాజు ఆయన చేత ప్రతిజ్ఞ చేయించాడో ఆ భీష్ముడు రాజ్యాన్ని స్వీకరించాడు. ఇప్పుడు ఉత్తరాధికారి లేకుండా సింహాసనం ఖాళీగా ఉండిపోయి కేవలం భీష్ముని చేత రాజ్యము రక్షింపబడుతూ నిలబడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సింహాసనానికి ఉత్తరాధికారి కావాలి అంటే మిగిలిపోయిన మార్గము ఒక్కటి. చిత్రాంగదుని యొక్క విచిత్రవీర్యుని యొక్క క్షేత్రములైనటువంటి అంబిక అంబాలిక జీవించి ఉన్నారు, సంతానం మాత్రం లేదు. ఇంత విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు ధర్మశాస్త్రం అంగీకరించిన నీతిలో కేవలము కామోపభోగమును కోరుకునేటటువంటి వాడు కాకుండా అవతల రాజ్యమునకు ఉత్తరాధికారి లేకుండా పోయినప్పుడు లోకంలో ధర్మాన్ని నిలబెట్టడానికి విశ్వాంశ సంజాతులైనటువంటి వాడు ఒక కుమారుడు ఉండి తీరాలి కనుక, సింహాసనం మీద కూర్చోడానికి యువరాజు ఉండాలి కనుక, తన వీర్య ప్రదానము చెయ్యడానికి గొప్ప తేజోవంతుడైనటువంటి ఒక ఋషి యొక్క అనుగ్రహము చేత ఆయన యొక్క తేజస్సుని స్వీకరించి విధవలైనటువంటి కోడళ్లు మళ్లీ సంతానమును పొందవచ్చు అని శాస్త్రం అంగీకరించింది. విశాలమైన ప్రయోజనాన్ని అపేక్షించి రాజ్యము సరిగ్గా నిర్వహణ జరగదు. సింహాసనం మీద ఉత్తరాధికారి లేకపోతే రాజు లేనటువంటి రాజ్యం భ్రష్టు పట్టేస్తుంది. కాబట్టి ఆ స్థితి కలగకుండా ఉండడానికి శాస్త్రం ఈ మార్గాన్ని సుగమం చేసింది. కాబట్టి జన్మించగానే వరణిచ్చి ఉన్నారు వ్యాస మహర్షి, అమ్మా నువ్వు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు నేను వస్తాను అన్నారు. కాబట్టి ఇప్పుడు సత్యవతీదేవి ఒక్కసారి వ్యాస భగవానుని స్మరించింది. ఆయన వచ్చారు. ఆవిడ అంబికని అంబాలికని ఋతుస్నాతలైన తరువాత సత్సంతానమును అపేక్షించి వ్యాస మహర్షి యొక్క తేజస్సుని స్వీకరించవలసిందిగా కోరింది. కానీ మనకి శాస్త్రంలో ఒక మాట ఉంది. అందుకే వివాహం ప్రజాపత్యర్థం అని వివాహం సంతానం కోసం ధర్మ సంతానం కోసం చేసినా జీలకర్ర బెల్లం సుముహూర్తం తర్వాత పెట్టించడానికి కారణం అదే. సుముహూర్తానికి ఒకరినొకరు చూసుకుంటారు, తర్వాత జీలకర్ర బెల్లం పెడతారు. జీలకర్ర బెల్లం పెట్టడం ఎందుకు అంటే ఇద్దరి యొక్క మనసులు కలవాలి. ముందు మనసులు కలిసి ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి అనురాగము, ఒకరి కొరకు ఒకరు త్యాగము చెయ్యగలిగినటువంటి మనసులు ఏకీకృతమైనటువంటి స్థితి సంభవిస్తే తప్ప ఆ స్త్రీ పురుష సమాగమమునందు సంతోషం ఉండదు. సృష్టి
సంతోష సంబంధమైనటువంటి విషయము. కాబట్టి ఆ సృష్టి కార్యమునందు అటువంటి సంతోషం లేకుండా భయంతో కూడుకున్నదైనా వెలవెలపోయిన స్థితిలో ఉన్న సంతానము సక్రమమైనది కలగదు అని నిరూపించి చూపిస్తోంది మనకి మహాభారతం, దేవీ భాగవతం. ఈ ఘట్టాల్ని మహాభారతంలో ఇంకా విపులంగా వివరించి ఉన్నారు మహర్షి. కాబట్టి ఇక్కడ దేవీ భాగవతంలో అంటారు, వ్యాస వీర్యాత్తు సంజాతో ధృతరాష్ట్రోంధయేవచ మునిం దృష్టాధ కామిన్యా నేత్ర సమ్మీలనీ కృతి. వ్యాస మహర్షి అంటే సామాన్యమైనటువంటి వారు కాదు. ఆయన రోమ కూపములలోంచి కూడా తేజస్సు బయటకు వస్తూ ఉంటుంది. నిరంతరము బ్రహ్మమునందు రమించేటటువంటి స్వభావము కలిగినటువంటి మహర్షి, అపారమైనటువంటి తేజోరాశి. అంతటి తేజోవంతుడైనటువంటి వ్యక్తిని ఏకాంతంలో ఆమె చూసేసరికి అంబిక ఆయన తేజస్సును చూసి తట్టుకోలేక కన్నులు మూసుకుని ఆ తేజస్సును నేను భరించలేను అనేటటువంటి స్థితిలో భయవిహ్వలైంది. ఆ కన్నులు మూసేసుకున్న కారణం చేత స్త్రీ పురుష సమాగమమునందు ఇద్దరి మనస్సులు ఏకీకృతమై సంతోషజనకమైనటువంటి స్థితి లేని కారణం చేత పుట్టుక చేత అంధుడైన ధృతరాష్ట్రుడు జన్మించాడు. మనకి సృష్టి సంబంధమైన విషయము, వంశము పరంపరాగతంగా పెరగడంలో ఆరోగ్యవంతమైన సంతానము కలగాలి అంటే ఎటువంటి ఏకీకృతమైన మనస్సుల యొక్క స్థితిని కలిగి ఉండాలన్నదాన్ని కూడా మహాభారతము, దేవీ భాగవతము నిరూపించి చూపిస్తాయి. కాబట్టి ఇప్పుడు అంబికకు కలిగినటువంటి సంతానం అంధుడైనటువంటి వాడు పుట్టాడు. ఆయనకి ధృతరాష్ట్రుడు అని పేరుంచారు. పుట్టినటువంటి వాడు జాత్యంధుడు, జన్మచేత అంధుడు, రాజ్యాధికారమునకు పనికొచ్చేవాడు కాడు. రెండవ కోడలైన అంబాలికని ఆ అత్తగారైనటువంటి సత్యవతీదేవి వ్యాసుని యొక్క తేజస్సుని స్వీకరించడానికి నియామకం చేసింది. ఋతుస్నాత అయినటువంటి అంబాలిక వ్యాస మహర్షి యొక్క తేజస్సుని స్వీకరించే సమయంలో ఆయన యొక్క తేజస్సుని చూసి భయపడిపోయినటువంటి ఆవిడ వెలవెలపోయింది. ముఖంలో కాంతి కాని, సంతోషం కాని, సుఖం కాని, ఆనందం కాని ఏమీ లేకుండా వెలవెలబోయినటువంటి ముఖంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్వీకరించవలసి వచ్చినటువంటి కారణం చేత తేజస్సుని స్వీకరించడం వల్ల ఆమె కూడా తేజోవంతమైనటువంటి వ్యక్తిని కనలేకపోయింది. శ్వేత రూపాయతో జాత దృష్టా వ్యాసం నృపాత్మజ వ్యాస కోపాత్ సముత్పన్న పాండుస్తేన నసంశయ. ఆ పుట్టినటువంటి పిల్లవాడు వెలవెలబోతూ ఆ పాలిపోయినటువంటి వర్ణంతో పుట్టాడు కాబట్టి ఆయనకి పాండురాజు అని పేరుంచారు. కానీ పుట్టిన ఇద్దరిలో ఒకడు కళ్ళు లేనివాడు, ఒకడు కళ్ళున్నవాడు. అందుకని ఎంత పాలిపోయిన వాడైనా పాండురాజైనా కన్నులున్నవాడు కాబట్టి చిన్నవాడైనా పాండురాజుకే రాజ్యాధికారం ఇచ్చారు. ఇప్పుడు మూడవ పర్యాయం సత్సంతానం కోసమని అత్తగారు ప్రయత్నం చేసింది. కానీ అంబిక, అంబాలిక ఇద్దరు వ్యాస మహర్షి యొక్క తేజోవంతమైన రూపాన్ని చూసి భయపడిన కారణం చేత వారిలాగే అలంకారం చేసి ఒక దాసిని నియమించారు. ఆ దాసి ఇంతటి మహానుభావుని యొక్క తేజస్సును నేను గ్రహించగలిగినటువంటి అదృష్టాన్ని పొందాను అని పరమ సంతోషంతో వ్యాసుని యొక్క తేజస్సుని స్వీకరించిన కారణం చేత మహాధర్మాత్ముడు, లోకమునకు ధర్మబోధ చెయ్యగలిగిన వాడు, అపర ధర్మావతారమైనటువంటి విదురుడు జన్మించాడు. సంతోషితస్తయా వ్యాసో దాస్య కామకళావిద విదురస్తు సముత్పన్నో ధర్మాంస సత్యవాక్యుచి. నిరంతరము సత్యవాక్యము పలికేటటువంటి వాడు, గొప్ప శౌచము కలిగిన వాడు, ఎప్పుడూ ధర్మానుష్ఠానమునందు అనురక్తి కలిగినటువంటి వాడు విదురుడు దాసీపుత్రుడిగా జన్మించాడు. ఆయనకి రాజ్యాధికారము కలగకపోయినా ఆయన ఎప్పుడూ కూడా రాజైనటువంటి పాండురాజుకి, రాజు కాకపోయినా తర్వాతి కాలంలో సింహాసనం మీద కూర్చోవలసినటువంటి బలవంతమైన పరిస్థితి ఏర్పడిన స్థితిలో ధృతరాష్ట్రుడికి, ఇద్దరికీ కూడా నిరంతరము ధర్మబోధ చేస్తూనే ఉండేవాడు. ఈ స్థితిలో ఆ మహానుభావుడు ధృతరాష్ట్రుడు పుట్టుక చేత గుడ్డివాడైనటువంటి కారణం చేత ఆయన రాజ్యాధికారం మొట్టమొదట్లో పాండురాజుండగా పొందకపోయినా వివాహం జరిగి ఆయనకి ఇద్దరు భార్యల్ని స్వీకరించాడు. ఆ ఇద్దరిలో సుబలుని యొక్క పుత్రి గాంధారి, రెండవ భార్య ఇంటి పనులు చక్కబెట్టేటటువంటి వైశ్య. పాండురాజు సూరసేనుని కూతురి అయినటువంటి కుంతిని, మద్రదేశపురాజైనటువంటి మాద్రిని భార్యలుగా స్వీకరించాడు. గాంధారికి 9 కొడుకులు కలిగారు. వైశ్యకి యూచ్చుడు అనబడేటటువంటి ఒక పుత్రుడు కలిగాడు. కాలము ఎంత విచిత్రంగా ఉంటుందంటే కుంతి చాలా వినయశీలి, చాలా వినయం ఉన్నటువంటి తల్లి. అందుకే చిన్నతనంలోనే పెంపుడు కుమార్తెగా వెళ్ళిపోయింది కుంతి భోజుని యొక్క కుమార్తె అయిన ఆమె.
దుర్వాసో మహర్షి తన ఇంటికి వచ్చినప్పుడు తండ్రి గారు, నేను ఈయన్ని సేవిస్తే సేవించడంలో ఏ చిన్న పొరపాటు జరిగినా నా మీద శాపవాక్కు విడిచిపెడతాడేమోనన్న భయం చేత చిన్నపిల్లైనా చాలా ఓర్పుతో ఆయన్ని సేవిస్తుంది అన్న ధైర్యంతో కుంతీదేవిని ఆ వచ్చినటువంటి దుర్వాసో మహర్షి చాతుర్మాస్యం చేసేటప్పుడు సేవించడానికి ఆయన దగ్గర నియమించారు. ఎంతో ఉత్సుకతతో, ఎంతో పరాకుతో, ఎంతో జాగరూకతతో ఇన్ని నెలల పాటు దుర్వాసో మహర్షిని సేవించిన కారణం చేత ప్రీతి పొందినటువంటి దుర్వాసో మహర్షి ఆవిడకొక వరాన్ని ఇచ్చాడు. ఆ వరం చేత నీవు ఏ దేవతని కోరుకుంటే ఆ దేవతలు నీ ముందు ప్రత్యక్షం అవుతారు, నిన్ను అనుగ్రహిస్తారన్నాడు. బాల్య చాపల్యంతో దుర్వాసో మహర్షి వెళ్లిపోయిన తరువాత అంతఃపుర పైభాగంలో నించున్నటువంటి కుంతి ఈ వరప్రభావాన్ని పరిశీలిద్దామని కోరుకుని ఒక్కసారి ఆ బాలసూర్యబింబం వంక చూసి ఎంత తేజోవంతుడో అని ఆ సూర్యబింబాన్ని మంత్రపురస్సరంగా పిలిచింది. ఆ సూర్య భగవానుడు నిజంగా వచ్చి సాకార రూపంలో ఎదురుగుండా నిలబడిన స్థితిలో ఆమె భయపడిపోయి, నేను మంత్రం బాగా పనిచేస్తుందో లేదో అని నిన్ను పిలిచాను తప్ప నిన్ను పిలవడం వల్ల నాకు ఒక ప్రత్యేక ప్రయోజనం లేదు, కాబట్టి నువ్వు వెళ్ళిపోవలసింది అంది. ఒకసారి మంత్రములతో దేవతలను పిలిచిన తరువాత వారు వచ్చి ఎదురుగుండా నిలబడిన తరువాత అనుగ్రహించకుండా వెళ్ళిపోవడం అనేది జరిగే పని కాదు. కాబట్టి నిన్ను నేను అనుగ్రహించి తీరవలసిందే. నీ కన్యాత్వం చెడకుండా నీకు నేను ఒక బిడ్డన్ని, నా అంశలో ఇంతటి తేజోవంతుణ్ణి నీకు ఇచ్చి వెళుతున్నాను అని సూర్యభగవానుడు బిడ్డన్నిచ్చి వెళ్ళిపోయాడు. ఒక పక్క కన్యాపుత్రుడు వ్యాసుడు, వేరొక పక్క కన్యాపుత్రుడు కర్ణుడు. వ్యాసుడు కర్ణుడు వీళ్ళిద్దరే మహాభారతాన్నంతటినీ శాసించినటువంటి మహాపురుషులు. సహజ కవచ కుండలములతో జన్మించినటువంటి కుమారుణ్ణి తాను కేవలము కన్య అయిన కారణం చేత ఈ పిల్లవాణ్ణి పెంచుకోలేక భయముందినటువంటి కుంతి ఒక మందసంలో పెట్టి రాత్రికి రాత్రి తన దగ్గర ఉండేటటువంటి ఒక దాసి సహాయంతో నీటి ప్రవాహంలో విడిచిపెట్టింది. ఆ నీటి ప్రవాహంలో వెళ్లిపోయినటువంటి పిల్లవాడు ఒక చోట అక్కడ ఉండేటటువంటి అధిరథుడు అనబడేటటువంటి ఒక సూతుడికి దొరికాడు. ఆయన భార్య పేరు రాధ. ఆ రాధ, అధిరథుడు అన్న సూతుడు, ఆ దంపతులు ఇద్దరూ కలిసి కర్ణుణ్ణి పెంచారు. కుంతీదేవికి తెలిసున్న ఈ రహస్యం ఆవిడ ఎప్పుడూ ఈ మాట చెప్పలేకపోయింది. జీవితంలో ఇంత వినయం, ఇంత సౌశీల్యం కలిగినటువంటి కుంతి మనసులో యవ్వనంలో పడినటువంటి పెద్ద గాయం తనకి ఒక గొప్ప తేజోవంతుడైన కుమారుడు జన్మించినప్పటికీ ఆ కుమారుడు నా కుమారుడని 10 మంది ముందు చెప్పుకోలేకపోవడం. ఆడపిల్ల వివాహపూర్వం చేసినటువంటి చిన్న తప్పు ఎంత దూరం వెళ్ళిపోతుందో మనకు మహాభారతం నిరూపిస్తుంది. ఈ పిల్లవాడు నా పిల్లవాడని ధైర్యంగా కుంతి చెప్పలేని కారణం చేత ఆ కర్ణుడు దుర్యోధన పక్షాన్ని వహించాడు. దుర్యోధన పక్షాన్ని వహించిన కారణం చేత కర్ణుడి యొక్క ధైర్యం చూసుకుని కురుక్షేత్రంలో యుద్ధానికి వచ్చాడు. ఇంత పెద్ద యుద్ధం జరగడానికి కారణం కర్ణుడై కూర్చున్నాడు. చిట్ట చివర కురుక్షేత్ర యుద్ధంలో అందరూ మడిసిపోయిన తరువాత ఒక ఆసనం మీద ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు, ఒక ఆసనం మీద ధర్మరాజు కూర్చున్నాడు. చనిపోయిన వారి పేర్లు చెప్తున్నారు. ఫలానా వారు చనిపోయారు యుద్ధంలో అంటే, ఒకవేళ ధృతరాష్ట్రుడు నా పక్షం వాడనుకుంటే ఆయన నువ్వులు నీళ్లు వదులుతున్నాడు, నా పక్షం వాడంటే ధర్మరాజు వదులుతున్నాడు. ఆఖరణ కర్ణుడి పేరు చెప్పారు. ధర్మరాజు అన్నాడు నా పక్షం వాడు కాడన్నాడు. ఇటు పక్క నుంచి ధృతరాష్ట్రుడు అన్నాడు ఆయన నా పక్షానికి చెందినవాడు కాడు, నా దేహబంధువు కాడన్నాడు. ఇద్దరూ నా బంధువులు కారన్నారు. ఇద్దరూ నా బంధువు కారని ఇద్దరూ నువ్వులు నీళ్లు కర్ణుడు కొదలలేదు. ఇంతటి మహానుభావుడై, ఇంతటి యుద్ధానికి కారకుడై, ఇంతటి ధర్మాత్ముడై, ఏకంగా మహాభారతంలో కర్ణపర్వం అనే ఒక పర్వమే వచ్చి ఇంతటి గొప్ప కుమారుణ్ణి కని కూడా కన్యాపుత్రుడైన కారణం చేత 10 మందిలో చెప్తే నా పరువు పోతుందని చెప్పకుండా దాచి ఆ పిల్లవాడు మరణించడానికి కారణమైన నేను వాడి శరీరం పడిపోయిన తరువాత నువ్వులు నీళ్లు అందకుండా కూడా ఈ రహస్యాన్ని దాచిపెడితే నా పాపానికి నిష్కృతి ఉండదని అప్పుడు కుంతి చెప్పింది. అతను నా కుమారుడే, ధర్మరాజు కన్నా పెద్దవాడు. అప్పుడు ధర్మరాజు గారు ఎంత పని చేశావమ్మా, నాకన్నా పెద్దవాడు అన్నగారు ఉండగా తెలియక అన్నగారిని చంపి రాజ్యాన్ని నేను తీసుకున్నాను. ఇంత పాపం జరగడానికి నువ్వు ఈ రహస్యాన్ని దాచి ఉంచడమే కారణం కనుక ఆడదాని నాలుక మీద నువ్వులు నానినంతసేపు కూడా రహస్యము దాచకుండా ఉండలేని స్థితి కలుగుగాక అని శాపవాక్కు విడిచిపెట్టాడు. ఏ ధర్మరాజు ఆయన యొక్క తమ్ముల్ని రక్షించుకోవడం కోసం కర్ణుణ్ణి వరమడిగి నేను మిగిలిన 9 జోలికి వెళ్ళను, అర్జునుడిని ఒక్కడనే నేను సంహరించే ప్రయత్నం చేస్తాను, ఉంటే అర్జునుడి వలన 5, లేకపోతే నాతో 5 అని కర్ణుడు అన్నాడో, ఆ కర్ణుడు
చిట్ట చివరికి ఇటువంటి పరిస్థితుల్లో పడిపోవడానికి కుంతి కారణమైంది. ఇన్ని బాధలు పడింది. అటువంటి కుంతి పోన్లే నేను ఒక్కతనే భార్యని అని కర్ణుడి యొక్క జననాన్ని మరిచిపోయి పాండురాజుని వివాహం చేసుకున్న సందర్భంలో ఆయన మళ్ళీ మాద్రిని కూడా చేపట్టాడు. ఇద్దరు భార్యలు అంటే దాన్ని సర్దుకోవడం అంత తేలికైన విషయం కాదు. అయినా కుంతి సర్దుకుంది. కుంతి మాద్రి ఇద్దరు భార్యలతో సంతోషంగా గడుపుతున్నాడు. ఆ గడుపుతున్నటువంటి సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం జరిగింది. ఆ ఒకానొక నాడు మృగ శరీరాన్ని పొందినటువంటి ఒక ముని క్రీడిస్తున్నాడు తన భార్యతో. ఆయనకి కామరూపం ఉంది, ఆయనకి అటువంటి సిద్ధి ఉంది, కాబట్టి ఆయన మృగరూపంతో క్రీడిస్తున్నాడు. ఇది తెలియనటువంటి పాండురాజు మైథున స్థితిలో ఉన్నటువంటిది జంతువైనా కూడా దాని మీద బాణం వెయ్యకూడదన్న ధర్మాన్ని విడిచిపెట్టి మైథున క్రియ జరుపుతున్నటువంటి మృగాల జంట మీదకి బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం తగిలినటువంటి ఆ మృగం పడిపోయింది. అందులోంచి ముని పైకి లేచాడు. మృగరూపంలో మైథునం జరుపుతుండగా అది నిజంగా ఒకవేళ ఆ మైథునం జరుపుతున్నది పక్షులైనా జంతువులైనా చంపకూడదు. కానీ నువ్వు బాణం విడిచిపెట్టి చంపావు కనుక ఏనాడు నీ భార్యతో నువ్వు కూడుతావో ఆనాడు నీకు మరణము కలుగుగాక అని ఆయన శపించి ఆ ముని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకా మిగిలిపోయినటువంటిది పాండురాజు ఇద్దరు భార్యలతో ఉన్నాడు. కానీ సంతానం లేదు. అవతల గాంధారికి 9 కొడుకులు, కానీ యువతల అంటే 9 కొడుకులు కుంతీదేవికి కొడుకులు పుట్టిన తర్వాత పుట్టినటువంటి వాళ్ళు. ఈవిడికి పుట్టేశారన్న బెంగతో ఆవిడ కడుపు బాదుకుంటే పుట్టినటువంటి మాంసపిండంలోంచి 9 వచ్చారు. కానీ ఇద్దరు భార్యలున్నా పాండురాజు సింహాసనానికి యోగ్యుడై పరిపాలన చేస్తున్నా మళ్ళీ ఉత్తరాధికారులు లేని స్థితి. ఈ ఉత్తరాధికారులు లేని స్థితిలో ఒకానొక నాడు అరణ్యంలో ఉండేటటువంటి మునులందరూ కూర్చుని ధర్మ విషయాల్ని చర్చ చేస్తుండగా అక్కడ కూర్చుని విన్నాడు పాండురాజు. వాళ్ళు చెప్పుకుంటున్నారు, కుంతి వివాహిత కన్యా పాండునాసా స్వయంవరే మాద్రీ చైవా వరా భార్య మద్ర రాజసుతాశుభ మృగయాం రమమాణస్తు వనే పాండుర్మహాబల జగాన మృగబుద్ధ్యాతు రమమాణం మునిం వనే శప్తస్తేన తదా పాండుర్మునినా కుపితేన చ స్త్రీ సంగం యది కర్తాసి తదా తే మరణం ధ్రువం అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గే గంతుం పరంతప ఏనకేనాప్యుపాయేన పుత్రస్య జననం చరేత్. అక్కడ ఉన్నటువంటి మునులు చెప్పుకుంటున్నారు, ఎవడికి కొడుకు పుట్టలేదో వాడు ఉత్తమ గతులను పొందలేడు. అపుత్రస్య గతిర్నాస్తి, వాళ్ళకి గతులు ఉండవు అని చెప్పుకుంటున్న మాటలు విన్నవాడై అరే నాకు సంతానం లేదు, కొడుకు లేడు, నాకు మిగిలినటువంటి పథంలో నేను ఉత్తమమైనటువంటి మార్గాన్ని పొందకుండా పోతానేమో అన్న బెంగ చేత ధర్మ సూక్ష్మ విచారణ చేశాడు మునులతో. వారన్నారు, నీవు కుమారుణ్ణి కనాలి అంటే నీ భార్యలతో కూడాలి, కానీ నీ భార్యలతో కూడిన ఉత్తర క్షణంలో నువ్వు మరణిస్తావు మునిశాపం చేత. కాబట్టి ఇప్పుడు నీ భార్యలతో కూడకుండా నువ్వు సంతానాన్ని పొందాలి అంటే 10 మంది 10 రకాలైనటువంటి వాళ్ళు కొడుకులుగా ఉంటారు అని శాస్త్రం అంగీకరిస్తోంది. అంశజ, పుత్రికాపుత్ర, క్షేత్రజో, గోలకస్తథ, కుండ, సహోడ, కానీక, క్రీత, ప్రాప్తస్తభావని. అడవిలో దొరికినవాడు, తన కడుపున పుట్టినవాడు, కూతురికి కొడుకైనటువంటి వాడంటే దౌహిత్రుడు. అలాగే అరణ్యంలో దొరికినటువంటి వాడు, డబ్బిచ్చి కొడుగ్గా కొనుక్కున్నవాడు, స్వీకరించిన వాడు, ఇలా 10 రకాలైన వాళ్ళు కొడుకులే అవుతారు. ఇప్పుడు నీకు అంశజుడు, నీ తేజస్సు చేత నీ భార్య యందు కుమారుడు జన్మించేటటువంటి అవకాశం లేని స్థితిలో కామోపభోగమును కోరకపోయినా తన మనస్సు కామమునందు నిలిచేటటువంటి స్థితిని పొందకుండా ఉన్నవాడైనా నిన్ను ధరించడానికి ఆయన తేజస్సుని నీ భార్య యందు ప్రదానం చేసేటటువంటి ముని లభిస్తే అటువంటి ముని వలన నువ్వు సంతానాన్ని నీ భార్యల యందు పొందితే ఆ పుత్రుడు నీ పుత్రులే అవుతారు. దానివల్ల నువ్వు ఉత్తమగతులను పొందుతావన్నారు. ఇంటికొచ్చినటువంటి ఆ పాండురాజు భార్యని పిలిచి అన్నాడు, సుతముత్పాదయా శుత్వం మునింగత్వా తపోన్వితం మమాజ్ఞయా నదోషస్థే పురారాజ్ఞా మహాత్మన. భర్త తన ఆజ్ఞ చేత తాను సంతానమును పొందలేనటువంటి గొప్ప వైక్లభ్యము అనుకోకుండా సంభవిస్తే ఆయన ఆజ్ఞ చేత ఆయనకొక కుమారుణ్ణి కటాక్షించడానికి తనంత తాను కామప్రచోదనము పొందకపోయినా ఉపకార బుద్ధితో తేజస్సుని ప్రదానము చేయగలిగినటువంటి విశాల బుద్ధి అయినటువంటి ముని యొక్క తేజస్సుని భార్య స్వీకరించి సంతతిని కనవచ్చని శాస్త్రములు అంగీకరిస్తున్నాయి కనుక నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు అరణ్యంలోకి వెళ్లి
ముని యొక్క తేజస్సుని గ్రహించి సంతానమును నాకు కృప చెయ్యి అని అడిగాడు. ఆవిడంది, నేను చిన్నపిల్లగా ఉండగా నాకు ఒకప్పుడు దుర్వాసో మహర్షి వరం ఇచ్చారు. నేను దేవతల్ని స్మరిస్తే దేవతలు వచ్చి నాకు సంతానాన్ని అనుగ్రహిస్తారు. కాబట్టి మీరు అనుమతిస్తే నేను దేవతల యొక్క తేజస్సులో సంతానాన్ని పొందుతానండి. ఆయన అన్నాడు, సరే అటువంటి సంతానాన్ని నువ్వు నాకు కని కృప చెయ్యి అన్నాడు. దాని వలన ఆవిడ ధర్మదేవతని స్మరిస్తే యుధిష్ఠిరుడు పుట్టాడు, ధర్మరాజు. వాయుదేవుణ్ణి స్మరిస్తే భీమసేనుడు పుట్టాడు. అలాగే ఇంద్రుణ్ణి స్మరిస్తే అర్జునుడు పుట్టాడు. ఇప్పుడు మాద్రికి సంతానం లేదు, కానీ కుంతి చిన్నతనంలో దుర్వాసో మహర్షిని సేవించి పొందినటువంటి వరప్రభావం చేత ఆవిడికి 3 కుమారులు కలిగారు. తన సవతికి 3 కొడుకులు పుట్టారు, కానీ తనకి పిల్లలు పుట్టలేదని బెంగ పెట్టుకున్నటువంటి ఆ మాద్రి యొక్క దుఃఖాన్ని పోగొట్టడం కోసమని పాండురాజు కుంతిని పిలిచి నీకున్న మంత్రాన్ని మాద్రికి కూడా ఉపదేశం చేయమన్నాడు. మాద్రికి కుంతి ఉపదేశం చేసింది. నీవు కూడా కుమారుని పొందు అన్నాడు. ఒక్క పర్యాయం పొందు అన్నాడు. ఆమె అశ్వినీ దేవతల్ని స్మరించింది. అశ్వినీ దేవతల యొక్క అనుగ్రహం చేత కవల పిల్లలుగా నకుల సహదేవులు జన్మించారు. ఈ రకంగా పాండురాజుకి 5 పిల్లలు జన్మించిన తరువాత ఒకానొక నాడు కామోద్రిక్తమైనటువంటి మనస్సు కలిగిన పాండురాజు మాద్రితో సమాగమ సుఖాన్ని కోరుకుని ఉద్రిక్తమైన మనస్సుని పొందినప్పుడు ముని యొక్క శాప కారణం చేత వెంటనే మరణాన్ని పొంది శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు నేను ఈ మరణానికి కారణం కనుక నేను ఆయనతో సాగమనం చేస్తానంది మాద్రి. నేను పెద్ద భార్యని కనుక నేను సాగమనం చేస్తానంది కుంతి. నువ్వుంటే నా పిల్లల్ని కూడా బాగా చూస్తావు, దక్షత కలిగిన దానివి, కాబట్టి నేను సాగమనం చేస్తానని మాద్రి కుంతీదేవిని ఒడంబరిచి పాండురాజు యొక్క శరీరంతో ఆమె సహగమనం చేసింది. మిగిలిపోయిన కుంతి ఈ 5 బిడ్డల్ని తీసుకుని హస్తినాపురానికి చేరుకుని భీష్మాచార్యుల వారి యొక్క సహకారంతో వారికి విద్యాబుద్ధులు నేర్పించి సింహాసనానికి ఉత్తరాధికారులుగా 5 పిల్లల్ని ధర్మబుద్ధిలో నడిచేటటువంటి వారిగా తయారు చేసి చంద్రవంశంలో సింహాసనానికి లోటు లేనటువంటి పరిస్థితిని కల్పించి ధైర్యంతో ఆ పిల్లల్ని తీసుకుని హస్తినాపుర ప్రవేశం చేసింది. తదనంతర కాలంలో ఈ పాండురాజు యొక్క కుమారులు పాండవులై దుర్యోధనాదులు 9, వీరి మధ్య వైషమ్యం పెరగడం, వైషమ్యం పెరిగి కురుక్షేత్ర యుద్ధంలో అందరూ అసువులు బాయడం, అశ్వత్థామ చంద్రవంశంలో పాండురాజు వైపు ఇంకా సంతానం ఉత్తరాధికారులు మిగలకూడదనేటటువంటి ఆక్రోశంతో ఉప పాండవులందరినీ ఒకే రోజు రాత్రి శిబిరాల్లో నిద్రపోతున్న వాళ్ళని చంపేయడం, అభిమన్యుడి యొక్క భార్య అయిన ఉత్తర యొక్క గర్భంలో మిగిలిపోయినటువంటి ఒకే ఒక్క పిండాన్ని కూడా సంహరించడానికి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే ఆనాడు ఉత్తర శ్రీకృష్ణ భగవానుడి శరణాగతి చేసి ప్రార్థన చేస్తే ఆ కృష్ణ భగవానుడు ఉత్తరాగర్భమునందు ప్రవేశించి అశ్వత్థామ చేత వినిర్ముక్తమైనటువంటి బ్రహ్మాస్త్రమును తాను తన తేజస్సు చేత ఆపి ఆ కడుపులో ఉండేటటువంటి పిండము సుఖముగా ప్రసవించడానికి కారణమైనటువంటి యోగ్య స్థితిని కృప చేస్తే ఆనాడు కృష్ణ భగవానుని యొక్క అనుగ్రహం చేత పుట్టినటువంటి పిల్లవాడు తాతగారైన ధర్మరాజు తల మీద కూర్చుని సభామంటపంలో నేను మా అమ్మ ఉత్తరాదేవి యొక్క గర్భంలో ఉండగా ఓ పక్క బ్రహ్మాస్త్రము నా మీద తీవ్రమైన వేగంతో అగ్నిజ్వాలలు విరజిమ్ముతూ వచ్చి పడిపోతుంటే ఆనాడు శంఖచక్రములను పట్టుకుని నాకు ఎదురుగుండా నిలబడి అగ్నిజ్వాలల నుండి నన్ను కాపాడినటువంటి మహాత్ముడెవరా అని ఎప్పుడూ పరీక్షగా చూస్తుండేవట. ఎప్పుడూ పరీక్షగా చూశాడు కాబట్టి ఆ పిల్లవాడికి పరీక్షిత్ అని పేరు. ఈలోగా కలియుగం వచ్చింది, ద్వాపర యుగం అంతమైంది. ఈ కలియుగ ప్రవేశంలో పరీక్షిత్ రాజైన తర్వాత ఎంత ఆశ్చర్యకరమైన మలుపులు కథ తిరిగిందో, దీని వెనక పరాశక్తి ఎలా నడిపించిందో ఈ విషయాల్ని రేపటి రోజున మనం ఒక్కసారి మనవి చేసే ప్రయత్నం చేస్తాను. రేపు మీ అందరూ ఆ విషయాల్ని తెలుసుకుందరుగాక. మంగళాశాసన పరైషదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.